ప్రారంభంలో మనం స్టీవ్ అనే యువ కథానాయకుడిని కలుస్తాము. అతను మైన్క్రాఫ్ట్ యొక్క అపరిమిత రాజ్యాన్ని ఆవిష్కరిస్తారు. మేము పైలోకాన్ని అన్వేషిస్తున్నాము, ప్రధాన ప్రపంచ ఉపరితలం, చెప్పనలవి కాని అద్భుతమైన కథలతో నిండిన ఒక విస్తారమైన మరియు అపరిమితమైన ఆతస్థలం. చిన్నప్పటి నుండి స్టీవ్ ప్రపంచంలోనే అగ్రగామి గని కార్మికుడు కావాలని కోరుకున్నారు. అయితే అన్వేషణ, నిర్మాణం మరియు ఆవిష్కరణల పట్ల అతనికున్న అభిరుచిని పట్టణంలోని గని ప్రవేశద్వారం వద్ద కాపలాగా ఉండే ముసలాయన నిరంతరం నిరుత్సాహపరిచేవారు. ఈ విధానం పెద్దలకు మాత్రమే వర్తిస్తుంది, పిల్లలకు అనుమతి లేదు. సంవత్సరాలు గడిచిపోయాయి, స్టీవ్ పెద్దవారయ్యారు, కాని అతని జీవితం ఊహించని మలుపు తిరిగింది. చివరికి అతను తలుపు గొల్లెంలు అమ్ముకుంటూ జీవనం సాగించారు. ప్రతిరోజూ ఒకే విధమైన ఉద్యోగం యొక్క నిస్తేజమైన దినచర్య. ఒకరోజు మధ్యాహ్నం ఒంటరిగా భోజనం చేస్తున్నప్పుడు అతనికి ఆనాటి చిన్ననాటి కల ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. తిరిగే పుంజుకున్న సంకల్పంతో అతను గనికి తిరిగే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈసారి ఖచ్చితంగా ఏది మరియు ఎవరూ అతన్ని ఆపలేకపోయారు. చివరకు అతను విజయం సాధించారు. ముసలి వ్యక్తి ఇంకా అక్కడే ఉన్నప్పటికీ స్టీవ్ ఆలస్యాన్ని గర్తీ చేయాలనే ఆతృతతో ఉత్సాహంగా ముందుకు సాగే తవ్వడం కొనసాగించారు. ఆ క్షణంలో అతను రెండు విచిత్రమైన కళాఛందాలను వెలికితీశారు, ఒక క్రిస్టల్ క్యూబ్ మరియు క్రియేషన్ క్యూబ్. అతను కళాఛందాలను కలపగానే ఒక్కసారిగా ఒక పోర్టల్ తెరుచుకుంది. అది అనంతమైన సామర్థ్యం ఉన్న ఓవర్వరల్కు దారితీసింది. అరుదైన గులాబీ రంగు గొర్రెను కనుగొన్న తర్వాత కూడా అతను దాని ఉన్నిని నైపుణ్యంగా ఉపయోగించి 3 అద్భుతమైన ఇళ్లను నిర్మించారు, తద్వారా తన నిర్మాణ ఆకాంక్షలను నెరవేర్చుకున్నారు. అడవిలో తిరుగుతుండగా స్టీవ్ ఒక భయంకరమైన తోడేలును ఎదుర్కొన్నారు. తోడేలు మొదట దాడి చేయడానికి ప్రయత్నించింది, కాని స్టీవ్ ఒక రుచికరమైన తొడ ఎముకతో దానిని మచ్చిక చేసుకున్నారు. తరువాత దానికి డెన్నిస్ అని పేరు పెట్టారు. ఆ రోజు నుండి వారి బంధం విడదీయరానిదిగా మారింది. ఐక్యంగా వారు అద్భుతాలను సృష్టించారు, తమ కోరికల ప్రకారం ప్రపంచాన్ని మలిచారు, మరియు త్వరలోనే అన్ని జీవులు సామరస్యంగా వారితో కలిసిపోయాయి. స్టీవ్ నిర్మాణం, అన్వేషణ మరియు ఆవిష్కరణలో మునిగిపోయాడు. అతను పురాతన శిథిలాలను కనుగొనే వరకు అతని రోజులు కరిగిపోయాయి. శ్రద్ధగా ఉంచబడిన ఒక పెట్టెలో ఒక చిన్న ప్రవేశ ద్వారం ఉంది. ఈ ద్వారం నెదర్లోకి తెరుచుకుంది. ఇది స్ఫూర్తిలేని, భయంకరమైన మరియు వక్రీకరించిన రాజ్యం. ఆ ప్రదేశం అత్యాశగల, కనికరలేని పెగ్లిన్ జీవులతో కిక్కిరిసి ఉంది. వారంతా శక్తివంతురాలైన మంత్రగత్తె మల్గోయాకు సేవకులుగా ఉన్నారు. ఒక కష్టతరమైన పెంపకం ఈ పంది ఆకారపు మంత్రగత్తెను దుష్టత్వంలోకి మార్చింది. నృత్యం పట్ల ఉన్న ఆమె కలల ద్వారా నడిపించబడి ఆమె తన సమాజం నుండి ఎగతాళిని ఎదుర్కొంది మరియు ఆమె తండ్రి ఆమెను అవమానంగా ముద్రవేసి ఆమెను విడిచిపెట్టారు. అప్పటి నుండి ఆమె స్వచ్ఛమైన ద్వేషంతో జీవిస్తోంది. తీవ్రమైన కోరికతో నడిచే మలోషా సృష్టి క్యూబ్ను ఉపయోగించి అన్ని ప్రపంచాలను ఆక్రమించాలని చూసింది. కాని సమర్థుడు మరియు ధైర్యవంతుడైన స్టీవ్ ఆ గోలంతో తప్పించుకుని ఆమె ప్రణాళికలను అడ్డుకున్నారు. డెన్నిస్కు అతను ఇచ్చిన ఏకైక సూచన ఏమిటంటే భూమికి తిరిగి వెళ్లి దానిని శాశ్వతంగా దాచిపెట్టమని. డెన్నిస్ చెప్పింది ఖచ్చితంగా నిజం. లోకాల మధ్య ప్రయాణిస్తూ అతను విశ్వం యొక్క అత్యంత శక్తివంతమైన కళాఛందాన్ని స్టీవ్ పరుపు కింద దాచిపెట్టారు. దశాబ్దాల తర్వాత గారెట్ గారిసన్ ఉద్భవించారు, ఒక యువ మేధావి. అతను ఒక ప్రియమైన ఆర్కేడ్ సంచలనాన్ని శాసించడం ద్వారా వీడియో గేమ్ ప్రపంచాన్ని మార్చివేశారు. చెత్తను విసిరేయడంలో అతని అసాధారణమైన ఖచ్చితత్వం వల్ల అతన్ని ట్రాష్ మ్యాన్ అని పిలిచేవారు. అతని కీర్తి శిఖరాగ్రానికి చేరింది. ఫలితంగా $1 మిలియన్ ఒప్పందం కుదిరింది. అతనికి ఇల్లు ఖాళీ చేయమని నోటీసు వచ్చే వరకు అన్నీ అతని పద్ధతిలోనే సాగుతున్నాయి. అది కేవలం విధి వల్లే జరిగింది. అతను అతన్ని అధికార స్థానం నుండి పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి గారెట్ దివారా తీశారు మరియు ఒక పునరుజ్జీవనం కోసం ఆరాటపడుతున్నారు. అతను లాగం కోసం తిరిగే అమ్మగల వస్తువును కనుగొనాలని ఆశిస్తూ స్థానిక వేలంలో పాల్గొంటారు. ఒక ఉద్యోగి అతనికి విలువకత్తలేని పురాతన కళాఛందం గురించి తెలియజేస్తారు. ధర తగ్గితే మరియు మరింత సమగ్రమైన తనిఖీ చేస్తే గారెట్ కొనుగోలు చేయడానికి ఆసక్తిగా మరియు సిద్ధంగా ఉన్నారు. స్వల్పకాలికం కాని తీవ్రమైన వేలం పోటీ తరువాత గారెట్ 6 నెలల్లో చెల్లింపులు జరిపేలా ఒప్పందం కుదుర్చుకుని వేలంలో తెలియని బహుమతిని $900 బెత్తో దక్కించుకున్నారు. అయితే పెట్టె తెరిచిన తరువాత నిరాశ అతన్ని ముంచెత్తింది. తాను మోసపోయానని నమ్మి అతను కోపంగా మూతను గట్టిగా వేశారు. క్రియేషన్ క్యూబ్ ఉనికిని గమనించకుండా అది కంటికి కనిపించేలా ఉన్నా దాగే ఉంది. అతను నీతిమాలిన వేలంపాతలలో విలువైన వస్తువులను కొనడం మానేయాలని ప్రతిపాదించారు. నిరాశతో క్రొంగిపోయిన అతనికి దగ్గరలోని వ్యక్తి తన వద్ద డబ్బు లేదని విలపిస్తూ ఉండటం వినిందని తెలియలేదు. అదే సమయంలో మనం హెన్రీ మరియు అతని అక్క నతాలీని కలుస్తాము. తల్లి మరణానంతరం వారు నగరానికి తరలివెళ్లారు. మరుసటి ఉదయం నతాలీ హెన్రీ కోసం అల్పాహారం సిద్ధం చేసింది మరియు అతని కొత్త సహచరులతో పంచుకోవడానికి ఒక పిజ్జాను తయారు చేసింది. డాన్, ఒక ఆప్యాయంగా మరియు స్వాగతించే రియల్ ఎస్టేట్ ఏజెంట్, వారిని ఆహ్వానించారు. ఆమె ప్రేమకు చిహ్నంగా అతనికి ఒక సీసా కొలోన్ ఇచ్చింది. కాని ఇటీవలి మార్పులు మరియు దోహత్సంతో కృంగిపోయిన హెన్రీ పాఠశాలకు మొదటి రోజు కావడంతో హడావుడిగా వెళ్లే ముందు ఒక మొక్కుబడిగా ధన్యవాదాలు చెప్పారు.
గ్యారెత్ తన దుకాణంలోని పేరుకుపోయిన పనికిరాని వస్తువులను క్రమబద్ధీకరిస్తుండగా హెన్రీ లోపలికి వచ్చారు. మార్గదర్శకత్వం కోసం చూస్తూ ఆ ఆసక్తిగల పిల్లవారు పిజ్జా ముక్కను పంచుకున్నారు. గ్యారెత్ తనను తాను జీవిత ఆట విక్రేతగా అభివర్ణించుకుంటూ తన జియానం గంటకు $50 అని అతనికి చెప్పారు. కొంచెం సరదాగా మాట్లాడుకున్న తర్వాత అతను సీరియస్ అయ్యాడు. స్నేహితులు పజిల్స్ లాంటివాళ్ళు. మీ దగ్గర అన్ని ముక్కలు ఉంటాయి, కాని ఒక్కోసారి ఏదో ఒకటి మిస్ అయినట్టు అనిపిస్తుంది అని అన్నారు. నువ్వు ఒంటరిగా విజయం సాధించలేవు, కాని ఒక సహచరుడితో నువ్వు అజేయుడివి అవుతావు అని కూడా అతనికి చెప్పారు. హఠాత్తుగా స్ఫూర్తి రావడంతో హెన్రీ తన పిజ్జాను వదిలిపెట్టి తరగతికి తొందరగా వెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు అతన్ని పాఠశాలలో పలకరించారు మరియు అతని పేరు బ్యాజ్ను ఇచ్చారు. వారి చర్చ జరుగుతుండగా ఆమె తన పెళ్లి ఎప్పుడో ముగిసిపోయిందని, కాని వారు కేవలం తమ కుక్కల కోసమే గార్యాగర్తలుగా కొనసాగుతున్నారని తేలికగా చెప్పింది. హెన్రీ ఆ తర్వాత తరగతి గదిలోకి నడిచి వెళ్లారు. అక్కడ ఉపాధ్యాయుడు తన ఉనికిని విద్యార్థుల ముందు తీవ్రంగా నిరసించారు. తరగతి ప్రారంభమైన తర్వాత వారు ఒక ఉమ్మడి ప్రాజెక్ట్ను ప్రారంభించారు. హెన్రీ విడిగాగాలను అమర్చడంలో చేసిన పొరపాటు కారణంగా జెట్ప్యాక్ నమూనా ఊహించని విధంగా పనిచేయకుండా పోయింది. దగ్గరగా పనిచేస్తున్న నతాలి పనిచేయని పరికరం తన గవనం మీద పడటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రధానోపాధ్యాయుడు ఆగ్రహంతో ఊగిపోయారు మరియు హెన్రీ సంరక్షకుడితో మాట్లాడాలని పట్టుబట్టారు. భయంతో వణికిపోయిన హెన్రీ గ్యారెట్ను తన బాబాయిగా నటించమని వేడుకుంటూ ఆతృతగా ఫోన్ చేశారు. హెన్రీ దగ్గర $26 నగదు ఉందని తెలుసుకోవడం గ్యారెట్ను ఒప్పించడానికి సరిపోయింది. హెన్రీ విషయాలను ప్రధానోపాధ్యాయుడికి వివరిస్తున్నప్పుడు గ్యారెట్ దుకాణం వెనుక గాగంలో ఉన్న వింత గ్యూబ్ను చూసి దాని గురించి అడిగారు. గ్యారెట్ దాని అసలు పనితీరు తనకు తెలియదు కాబట్టి దానిని $95కు వదిలేస్తున్నానని గుజాలు ఎగరేస్తూ చెప్పారు. అయితే కొన్ని పెట్టెలను జల్లెర పరుతుండగా వారికి ఒక పాతకాలపు సూచనల పుస్తకం దొరికింది. గారి అక్షరాలలో ఒక తీవ్రమైన హెచ్చరిక వెలిసింది: గోళం మరియు స్ఫటికాకారపు జానం ఎప్పటికీ కలపకూడదు. అతను హెచ్చరించేంత దూరం వెళ్లారు. ఎత్తి పరిస్థితుల్లోనూ తీవ్ర దారిద్ర్యంలో ఉన్నప్పటికీ దాగి ఉన్న నిధి యొక్క సాధారణ ఊహాగానాలపై మీరు క్యూబ్ను తెరవకూడదు. ఉత్సుకతతో నడిపించబడి మరియు జాగ్రత్తలను విస్మరించి ఆ జంట పరిశోధించింది. వస్తువు యొక్క శక్తి కోసం వారు వదిలివేయబడిన గనిలోకి సాహసించగా వారిని ఊహించని జీవితాన్ని మార్చే సాహసం ఎదురు చూస్తుందని వారు గ్రహించలేకపోయారు. అదే సమయంలో నతాలి హెన్రీ లేరని గ్రహించింది. నిస్సహాయురాలై వేరే దారి లేక ఆమె తన రియల్ ఎస్టేట్ ఏజెంట్ దాన్ను సంప్రదించింది. వారు తొందరగా అక్కడికి చేరుకునేసరికి వారికి దిగ్భ్రాంతి కలిగించే ప్రమాదకరమైన దృశ్యం ఎదురైంది. రహస్యమైన క్యూబ్ వెలుతురుతో ప్రకాశిస్తూ హెన్రీని విరవకుండా తనవైపుకు లాగే ఒక అతీంద్రియ శక్తిని విడుదల చేస్తోంది. వెంటనే గని నుండి పారిపోయారు. డాన్ తన జారను గుర్తించడానికి ఒక ట్రాకింగ్ అప్లికేషన్ను ఉపయోగించారు. సహజంగానే వారు అతన్ని పట్టుకున్నారు మరియు శీఘ్రంగా సుడిగుండం వారిని మింగేసింది మరియు నేరుగా పైలోకంలో దిగేలా పోర్టల్ ద్వారా లాగగదారు. తన చుట్టూ ఉన్న వినూత్న వాస్తవికతకు ఆశ్చర్యపోయిన గ్యారెట్ 89 నుండి తను ఒక గేమింగ్ దిగ్గజంగా ధైర్యంగా ప్రకటించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వారు ప్రసిద్ధ గులాబీ రంగు గొర్రెను చూశారు. అది ఆసక్తిగా వారిని చూస్తోంది. అంతేకాదు అది ఒంటరిగా లేదు. ద్వారం ఆవిర్గావంతో ప్రేరణ పొందిన ఒక గ్రామస్థుడు ప్రయాణికులను అనుసరించారు. జూమిపై అడుగుపెట్టి విభిన్న రాజ్యాల మధ్య ఊహించని బంధాన్ని ఏర్పరిచారు. నెదర్ యొక్క నిర్మానుష్య లోతుల్లో పిగ్లిన్లు బంగారం కోసం నిష్ఫలమైన అన్వేషణతో విసుగు చెందారు. మలోషా మరో విధ్వంసకర దారిలో ఉంది. వారు త్వరగా ధనవంతులు కాకపోతే వారికి మరణం కంటే దారుణమైన గతి పడుతుందని వాగ్దానం చేసింది. ఆమె వాటిని రుచికరమైన పంది మాంసం ముక్కలుగా మార్చగలదు. హఠాత్తుగా ఆమెకు ఒక సంకేతం తెలిసింది. గోళం యొక్క పోర్టల్ మళ్లీ సక్రియం కావడం మొదలైంది. బందీగా ఉన్న స్టీవ్ను ఎదుర్కొనడానికి ఆమె తొందరపడింది. గ్యారెట్ గులాబీరంగు గొర్రె దృష్టిని ఆకర్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బంగారు కనుగొనే మిషన్ల కోసం ప్రాధేయపడుతున్నారు. అల్లరి చేయకుండా ఆమె అతన్ని విడుదల చేసింది, కాని ఒక కఠినమైన షరతు విధించింది. అతను తన ప్రియమైన తోడేలు డెన్నిస్ మనుగడ కోసం పైలోకం నుండి తన ఆస్తిని తిరిగి తీసుకురావడం చాలా అవసరం. కాలం గడిచినప్పటికీ సంఘటనలు మారకుండా అలాగే ఉన్నాయి. ఉరుములాంటి అరుపుతో డెన్నిస్ అనే తోడేలు ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చారు. దాంతో గులాబీ రంగు గొర్రె గయంతో వెనక్కి తగ్గింది. ఆ ప్రాంతం నిశ్శబ్దంగా మారిపోయింది. కాని ఆ నిశ్శబ్దం ఎక్కువసేపు నిలవలేదు. వేటగాళ్ల అస్థిపంజరాలు, భయంకరమైన సాలెపురుగులు, జాంబీలు మరియు క్రీపర్లు చీకటి నుండి బయటకు వస్తుండగా భయానక శబ్దాల కోలాహలం పెరిగింది మరియు అవి గీకర దారిని ప్రారంభించాయి. గుంపు గయంతో పరుగులు తీస్తుంటే హెన్రీ మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. తన తెలివితేటలను ఉపయోగించి అతను దిమ్మెల కోటలను నిర్మించడం ప్రారంభించారు. సమూహానికి రక్షణ చర్యలు ఏర్పాటు చేశారు. అతని భయంకరమైన కేక అతను దాక్కున్న స్థలాన్ని బయటపెట్టింది. క్షణాల్లో జాంబీలు అతని చుట్టూ మూగారు. గందరగోళం మధ్యలో గులాబీ రంగు గొర్రె కూడా పట్టుబడింది. గ్యారెట్కు సహాయం చేయడానికి సమూహంలోని మిగిలిన సజీవులు సరైన సమయంలో చేరుకున్నారు. అతని అసాధారణ నైపుణ్యం యొక్క ప్రదర్శన శత్రువులను నాశనం చేసింది, అందరినీ నిశ్చేష్టులను చేసింది.
ఉదయపు తొలి వెలుగుతో జాంబీలు ఒక్కసారిగా మండి బూడిదైపోయారు, ఎవరో ఆజ్ఞాపించినట్టు. స్టీవ్ తన ఉనికి డొమినియన్ యొక్క ఘోరాన్ని పొందడానికే అని ప్రకటించారు. భూమికి తిరిగే రావడానికి అతను చేసిన సహాయానికి ప్రతిగా అతను ఆ గోళాన్ని తన వద్దే ఉంచుకుంటారు. స్ఫటిక జనం లేనందున వారి తిరిగే రావడం ప్రమాదకరంగా మారింది, దానిని తిరిగే పొందవలసి ఉంది లేదా ఏకైక ప్రత్యామ్నాయాన్ని వెతకవలసి ఉంది. అదే సమయంలో పోర్టల్ ద్వారా వారిని వెంబడిస్తున్న గ్రామస్థుడిని పాక్యశాల ప్రధానోపాధ్యాయుడి వాహనం ఈకొత్తింది. ఒక డావా వచ్చే అవకాశం గురించి ఆందోళన చెందుతూ, తొందరపాటుతో, ఏకాగ్రత లేకుండా ఆమె డ్రైవ్ చేస్తూ ఉంది. నాకు ఎడమవైపు కుడివైపు కేసులు ఉన్నాయని చెబుతూ, అతన్ని విందుకు ఆహ్వానిస్తూ, ఏమీ పత్తనట్టు ఒక నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడానికి ప్రయత్నించింది. కాని మీరు మాత్రం వివేకవంతులుగా అనిపిస్తున్నారు. పిల్లలతో తిరిగి కలిసిన తరువాత ఆ గుంపు శాంతంగా మరియు ఆసక్తిగా ఉండే గ్రామస్థులు నివసించే ఒక ప్రశాంతమైన గ్రామానికి చేరుకుంది. వారికి కొన్ని కొత్త పాత్రలు కూడా పరిచయం చేయగదాయి. ఒక పురాణ పంది, ఒక తెలివైన లామా, మరియు ఆ ప్రాంతాన్ని ధైర్యంగా రక్షించే ఒక పెద్ద ఇనుపగోళెం. జట్టు రుచికరమైన కాల్చిన చికెన్ విందుతో తమ శక్తిని తిరిగే నింపుకుంది. జాగ్రత్తగా ఉండటానికే ఎప్పుడూ మొగ్గు చూపే స్టీవ్, ఇంకా బుస్సుమంటూ పొగలు కక్కుతున్న చికెన్ను లావా ఉపయోగించి వండారని వారికి చెప్పారు. తన పరిమితులను అంగీకరించడానికి గర్వపడ్డారు గారెత్. హెచ్చరికను లక్ష్యపెట్టలేదు, అతను నమలగలిగే దానికంటే చాలా ఎక్కువ కొరికారు. తన ఇమేజ్ను కాపాడుకోవడానికి ఫలితంగా వచ్చిన బాధను దాచిపెట్టారు. మాల్గోసా ఇప్పుడు నెదర్కు తిరిగే రావడంతో ఒత్తిడికి తట్టుకోలేకపోతోంది. నిరంతర ఓటముల వలన అలసిపోయిన ఆమె తన సైన్యంలో అత్యంత బలవంతుడు మరియు ఆశ్చర్యకరంగా అత్యంత దయగల పిగ్లిన్ అయిన చంగుస్ను పిలిచింది. అతన్ని బయటకు పంపే ముందు ఆమె నలుగురు వింత వ్యక్తులు, వారిని ఆమె రోండీలు అని పిలిచింది, ఆ గోళాన్ని కలిగి ఉన్నారని చెప్పింది. ఆమె అతనికి ఒక నెదర్ లార్ట్ను బహుమతిగా ఇచ్చింది, ఇది అతనిని మరియు అతని సైనికులను వారి ప్రయాణంలో జాంబీలుగా మారకుండా కాపాడే శక్తివంతమైన రక్ష. మన ఎజెండాతో ప్రారంభిద్దాం. అదే సమయంలో పైకి చూస్తే ఆ పార్టీ పురాణ ఎస్టేట్ వైపు ముందుకు సాగింది. వారి ప్రయాణాలలో వారు స్టీవ్ యొక్క ఇన్వెంటరీని తెరిచారు. అది పనిముట్లు, పరికరాలు మరియు అద్భుతమైన వస్తువులతో నిండిన అద్భుతమైన ప్రదేశం. ఎండర్ పెర్ల్, శక్తివంతమైన టెలిపోర్టేషన్ కళాఖండం ఆ ప్రదేశంలో కనుగొనగడింది. గారెత్ ఎప్పుడూ చేసేదే, అతను ఆలోచించకుండానే చివరి అవకాశాన్ని కూడా వెంటనే ఉపయోగించారు. ఆ తరువాత స్టీవ్ వారి పరిసరాల్లో కనుగొన్న వనరులను ఉపయోగించి పనిముట్లను ఎలా తయారు చేయాలో ప్రదర్శించారు. స్ఫూర్తితో నడిచే గారెత్ కొంతవరకు గజిగిజిగా ఉన్నప్పటికీ పనికి వచ్చే ఆయుధాన్ని నిర్మించారు. ఇతరుల్లా కాకుండా హెన్రీ వ్యర్థ పదార్థాలను మైన్క్రాఫ్ట్ గాగాలతో సృజనాత్మకంగా కలిపి ఊహించని విధంగా ఒక ఉపయోగకరమైన పరికరాన్ని విజయవంతంగా రూపొందించారు. ఆ తర్వాత గారెత్ వ్యక్తిగతంగా స్టీవ్తో మాట్లాడారు. అతను గోళంలో దాచి ఉంచిన నోట్ను చదివానని ఒప్పుకున్నారు మరియు వెంటనే పురాణ సంపద గురించి అడిగారు. స్టీవ్ వజ్రాలను కలిగి ఉన్నట్లు అంగీకరించారు, వాటిని గనులలో చాలా లోతుగా, గవంతికి చాలా దూరంలో దాచిపెట్టారు. వారితో సంప్రదించడం చాలా ప్రమాదకరం అయినప్పటికీ గారెత్ ఏమాత్రం వెనుకారకుండా ముందుకు సాగారు. కాబట్టి వారు గనులకు బయలుదేరారు. వాళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉండగా పిల్గ్లిన్స్ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. జనరల్ చంగుస్ స్టీవ్కు తనను తాను పరిచయం చేసుకున్నాడు. అతని మర్యాదపూర్వక ప్రవర్తన ప్రాణాంతకమైన ముప్పును కప్పిపుచ్చింది. స్టీవ్ పరిస్థితిని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు, కాని గారెత్ అసూయతో మరియు గుర్తింపు కోసం ఆరాటపడుతూ అడ్డుకున్నారు. చుంగుస్ పూర్తిగా గాయపడలేదు. వేర్వేరు దారుల్లో వెళ్లే ముందు వారు ఆ గవంతి వద్ద కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. సమూహం ఘర్షణ మధ్య చెల్లాచెదురైంది. వారి తప్పించుకోవడానికి సహాయంగా స్టీవ్ ప్రత్యేకమైన రెక్కలను పంపిణీ చేశారు. వాటికి కేవలం 2 జతల రెక్కలు మాత్రమే ఉన్నాయి. ఫలితంగా ఒక సాహసోపేతమైన విన్యాసంలో అతను గారెత్ను పట్టుకుని అతనితో కలిసి ఆకాశంలోకి ఎగిరారు. ఆ విమానంలో పాలుపంచుకున్నారు. తర్వాత జరిగిన సంఘటనలు వేగవంతమైన వైమానికకు దారితీశాయి. వాళ్ళు భయంకరమైన దారులను తప్పించుకుంటూ సాహసోపేతమైన విన్యాసాలు చేస్తూ వెంటారుతున్న పిగ్లిన్ సైన్యం నుండి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ప్రమాదకరమైన భూభాగం గుండా వెళ్లారు. జాగ్రత్తగా గమనించకుండా నిద్రాణమైన పాండాలు విశ్రాంతి తీసుకుంటున్న ప్రశాంతమైన మైదానం పైన వారు ఎగురుతూ ఉండగా ఆకాశంలో జరుగుతున్న నాటకీయ సంఘటనలు వారికి తెలియలేదు. అధ్యాసంతో కూడిన ఖచ్చితత్వంతో గారెత్ మరియు స్టీవ్ నిర్మలంగా ఉన్న సరస్సులో ఎటువంటి హాని లేకుండా బయటపడుతూ ఒక దోషరహిత నీటి ల్యాండింగ్ను పూర్తి చేశారు. ఇంతలో జూమిపై పాక్యశాల ప్రధానోపాధ్యాయురాలు అనుకోకుండా తన జీపుతో ఈకొత్తిన అదే గ్రామస్థుడితో ఊహించని డేట్కు వెళ్ళింది. రాత్రి భోజనం చేస్తుండగా ఆమె తన మాజీ గర్త వ్యక్తిత్వం లేకపోవడం గురించి వివరిస్తూ ఇటీవల విడాకులు తీసుకున్నట్లు చెప్పింది. సమకాలీనంగా ఉపరితలానికి తిరిగి వస్తూ స్టీవ్ మలోసా గురించి సంభాషణను ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత నర్తకి కావాలని ఒకప్పుడు కలలు కన్న ఆమె యొక్క సరళమైన మరియు వినూత్న కదలికలు నెదర్ యొక్క కఠినమైన సంప్రదాయాలతో విభేదించాయి. దీని కారణంగా ఆమె తండ్రి ఆమె ఆశయాన్ని చూసి సిగ్గుపడి ఆమెను బహిష్కరించారు. ఆ తర్వాత నుండి ఆమె అందం మరియు సృజనాత్మక కార్యకలాపాలపై ఆసక్తిని శాశ్వతంగా విడిచిపెట్టింది.
ఒకమేర ఆమె ఆ ఘోరాన్ని పొందితే ఆమె పైలోకాన్ని మరియు దానిలోని అమాయక జీవులను నాశనం చేస్తుంది. అయినప్పటికీ స్టీవ్ అయోమయానికి గురయ్యారు. మలోషా నెదర్కు తిరిగి వచ్చి చంగుస్ వైఫల్యంపై ఆగ్రహంతో ఊగిపోయింది. సహనం కోల్పోయిన ఆమె తన ఆఛరి అస్త్రాన్ని ప్రయోగించింది. మెదడు మార్పిడి చేయగలిగిన మహాబకాసురుడు. అదుపు చేయలేని కోపంతో అతను తక్షణమే జనరల్ చంగుస్ను నాశనం చేశారు. ఆ తరువాత గంభీరమైన స్వరంతో మల్గోయా గోలెం యొక్క ప్రారంభ ఆదేశాన్ని జారీ చేసింది. వెళ్ళు, ఆ ఘోరాన్ని నాకు తీసుకురా. వారు స్టీవ్కు చెందిన పురాణ తోడేలు డెనిస్ను కలుస్తారు. ఇంతలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన నతాలి మరియు డాన్ ఊహించని సంఘటనను ఎదుర్కొంటారు. అతన్ని చూడగానే డాన్ తెలివిగా అతని నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఒక ట్రీట్ అందిస్తుంది. దయతో కదిలిపోయిన తోడేలు వారిని దగ్గరకు రానిస్తుంది. డెనిస్ను వెంబడించాలని వారు నిర్ణయించుకున్నారు. అతను మిగిలిన గుంపుకు నేరుగా మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తూ జూమి లోపలికి తిరిగి వచ్చిన సిబ్బంది చివరకు వజ్రాలు సమృద్ధిగా ఉన్న లోతులకు చేరుకున్నారు. కారి అప్పుడు స్టీవ్ యొక్క గొప్ప గని కార్మికుడి జియానం ఏదో దుర్వాసనను గుర్తించింది. బాగా తెలిసిన వాసన. నెదర్లార్డ్ యొక్క ప్రత్యేకమైన దుర్వాసన. అది గొప్ప పంది రాకను సూచిస్తుంది. ఎటువంటి ఆలస్యం చేయకుండా స్టీవ్ దగ్గరలోని ఒక సురక్షిత గది గురించి ఇతరులకు తెలియజేస్తారు. గనుల బండ్లు నేరుగా వాటి క్రీపర్ ఫామ్ ముందు ఆగిపోయాయి. వార్లు మైన్కార్ట్లలోకి దూకి పూర్తి వేగంతో దూసుకుపోతారు. కాని పట్టాలని నడిపే రెడ్స్టోన్ అత్యంత క్లిష్టమైన సమయంలో పనిచేయడం ఆగిపోతుంది. అన్ని ప్రతికూలతల మధ్య స్టీవ్ మరియు గారెత్ అందరూ క్రీపర్లను సక్రియం చేస్తారు. ఒక శక్తివంతమైన పేలుడు గని గుండా దూసుకుపోయింది. దీని కారణంగా భూమి కంపించింది. ఉద్రిక్తతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఆ వజ్రాలు చాలా అవసరం. గారెత్ ఉమ్మివేశాడు. అతని గొంతు అసహ్యంతో నిండిన ఒక చల్లని గీతలా ఉంది. నా ఆర్షిక దివారా వాటితోనే ముగుస్తుంది. వాటితో మాత్రమే. హెన్రీ హృదయపూర్వకమైన మాటలకు గారెత్ తీవ్రంగా కదిలిపోయి మౌనంగా ఉండిపోయారు. నీ వయస్సులో అది నీకు అర్థం కాదు. ఒక గుంపుగా వారు ఒక గవంతిని దోచుకోవడానికి ఒక పథకం రూపొందించడం ప్రారంభిస్తారు. యుద్ధ అనుభవం కలిగిన గ్రామస్తులచే రక్షించగలిగిన గ్రౌండ్ లెవెల్ మొండి, క్రమశిక్షణ కలిగిన మరియు సూటిగా వ్యవహరించే శక్తి. రెండవ అంతస్తులో ఇవోకర్లు ఉంటారు. వీరు భయంకరమైన పీరకలలను సృష్టించగల చీకటి మాంత్రికులు. అత్యంత ఎత్తైన స్థాయిలో ఎండర్మాన్ స్ఫటికం ఉంది. దానిని ఎండర్మాన్లు కాపాడుతుంటారు. ఎండర్మాన్లు చాలా బలమైన శత్రువులు. కేవలం చూపుతోనే తక్షణ మరణాన్ని కలిగించగలరు. పెద్దలు స్పందించేలోపే గ్రామస్తులు ఒక్కసారిగా వారిపై దాడి చేసి వారిని ఒక భూగర్భ పోరాట క్లబ్లోకి లాగుతారు. అక్కడ క్రూరమైన, అనియంత్రిత పోరాటం జరుగుతుంది. ఎవరికీ కనిపించకుండా స్టీవ్ నీడల నుండి చూస్తూ ఉన్నారు. రింగ్లోకి అయిష్టంగా అడుగుపెట్టిన గారెత్ను మధ్యలోకి నెట్టారు. అతని హాస్యాస్పదమైన రూపం ఉన్నప్పటికీ ఆ చిన్న వ్యక్తి చాలా ఉగ్రంగా పోరాడుతారు. ఈ మధ్యలో హెన్రీ విజయవంతంగా 3వ అంతస్తులోని ఖజానాలోకి చొరబడ్డారు. మూలలో చిక్కుకున్న హెన్రీ తన వజ్రపు ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు దూసుకుపోతారు. తీవ్రమైన పోరాటం జరిగినప్పటికీ హెన్రీ ధైర్యం మరియు నైపుణ్యం అతన్ని విజయానికి నడిపించాయి. తద్వారా అతనికి టెలిపోర్టేషన్ స్పియర్ లభించింది. ఇది అతీంద్రియ శక్తి కలిగిన వస్తువు. దీని ద్వారా పైలోకం మరియు ఇతర రాజ్యాల గుండా తక్షణమే ప్రయాణించవచ్చు. వారు గవంతి నుండి తప్పించుకున్నారో లేదో, అలసిపోయి ఇంకా వారి లక్ష్యాన్ని పూర్తి చేయడానికి దగ్గరగా ఉన్నారో లేదో, అంతలోనే ఆ సమూహం వారి ఘోరమైన పీరకలను ఎదుర్కొంది. అది ప్రపంచవ్యాప్తంగా మరియు బహుశా దాని దాటి కూడా తక్షణమే సాక్షాత్కరించినట్లు కనిపించింది. ఆమె ముఖంలో ఒక చిలిపి నవ్వు వ్యాపించగా ఆమె వెంటనే క్రియేషన్ క్యూబ్ మరియు ఎండర్మన్ క్రిస్టల్ను లాక్కుంది. ఎటువంటి ఘర్షణ లేదు, ఎటువంటి హెచ్చరిక లేదు, కేవలం అదుపులేని అహంకారం మాత్రమే. ఓటమి చెందిన స్టీవ్ మరియు హెన్రీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కళాచండాలను తిరిగి పొందలేమని గ్రహిస్తారు. అయినప్పటికీ గారెత్ నిశ్చలంగా ఉంటారు. అతని చూపు ముందుకు గురి పెట్టి నిలకడగా ఉంది. అతని కళ్యాల్లో ఒక తిరుగుబాటు అగ్ని ప్రజ్వరిల్లుతోంది. అతను తన చేతులు గాలిలో పైకెత్తి, మనకు కాస్త హెవీ మెటల్ కావాలి అని అరుస్తారు. చివరి ప్రయత్నంగా అతను ఒక గారీ పేలుడును ప్రేరేపిస్తాడు. మల్గాషా వారిని వెంటనే నాశనం చేయకుండా ఆపడానికి తనను తాను త్యాగం చేస్తారు. తీవ్రమైన తాకిడి శక్తి అందరినీ చెల్లాచెదురు చేస్తుంది. గాలురు గాయాలతో దిమ్మెరెక్కి శిథిలాల మధ్య పడి ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత డెన్నిస్ స్టీవ్ను కనుగొని నెమ్మదిగా తాకి నిద్రలేపారు. దూరంగా హెన్రీ మూలుగుతున్నారు. గాయపడినప్పటికీ ఇంకా జీవించే ఉన్నారు. ధ్వంసమైన శిథిలాల మధ్యలో వారికి ఒక వింతైన, చిన్న గవనం కనిపించింది. ఒక అందమైన పుట్టగొడుగు ఇల్లు. నతాలి మరియు డాన్లతో తిరిగి కలిసిన తరువాత సమూహం ఇప్పుడు పరిస్థితి యొక్క తీవ్రతను పూర్తిగా గ్రహించింది. మల్గోసా శక్తి భూమిపై ఒక చీకటి నీడను కమ్ముకుంటుంది. దాని దారిలో ఉన్న ప్రతిదాన్ని మింగేస్తుంది. ప్రపంచం కోసం మరియు వారందరూ కలిసి అనుభవించిన వాటికి గుర్తింపుగా గారెత్ కోసం సమయం ఆసన్నమైంది. వారు వినూత్న సాధనాలను సృష్టించడం ప్రారంభిస్తారు. టెలిపోర్టేషన్ గోళం చేతిలో ఉండగా మరింత బలవంతుడు మరియు తెలివైన హెన్రీ తన వ్యూహాన్ని వెల్లడిస్తారు. అతను ఇనుప గోళెంలను మెరుగుపరుస్తారు. వాటికి సూపర్ స్పీడ్ మాడ్యూల్స్ను అమర్చుతారు. వారు ఇప్పుడు భయంకరమైన గారీ యుద్ధ యంత్రాల దళానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇది నెదర్ హోర్డ్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది.
గోలెమ్స్ను రెచ్చగొట్టే వరకు అవి శాంతియుతంగానే ఉంటాయి. అయితే ఒక తెలివిలేని పెగ్లిన్ ఒక్క గుద్దు గుద్దినా అవి ఆగ్రహిస్తాయి. గోలెంలు మేల్కొనడంతో యుద్ధం రాజుకుంటుంది. కోపంతో మలోషా తన అత్యంత శక్తివంతమైన ఆయుధం గ్రేట్ పిగ్ ని ప్రయోగించింది. కాని ఆమెకు ఒక దిగ్భ్రాంతికరమైన ఆశ్చర్యం ఎదురైంది. హీరోలు ఒక రహస్య లోహంతో తయారు చేయబడిన చాలా పెద్దది మరియు శక్తివంతమైన సొంత గోలెంను నిర్మించారు. ప్రపంచ పునాదులనే కదిలించేలా రెండు బ్రహ్మాండమైన జీవులు ప్రళయకరమైన ఘర్షణలో గీకుంటాయి. అదే సమయంలో స్టీవ్ మలోషాను సవాలు చేస్తారు. అతను పురాణ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నారు. అయినా మలోషా ఏమాత్రం చలించలేదు. ఆమె చీకటి మాయాజాలం యొక్క ఆధిపత్యం ఏ కత్తి యొక్క శక్తిని అయినా మించిపోయింది. ఇంతలో యుద్ధంతో అతలాకుతలమైన భూభాగం మీదుగా హెన్రీ ఆధిపత్య గోళం ఓబోఫ్ డొమినన్ వైపు పోరాడుతూ ముందుకు సాగుతున్నారు. నతాలి ఒంటరిగా మిగిలిపోయింది. గొల్లంతో పోరాటంలో విజయం సాధించిన తరువాత గ్రేట్ పిగ్ ఆమెపైకి దూకుతుంది. ఎదు చూసినా తప్పించుకునే మార్గం లేక మూలకు నెత్తబడిన ఆమెను ఒక స్వరం నిశ్శబ్దాన్ని ఛేదించి రక్షించింది. ఆమెకు ఊహించని విధంగా తోడు దొరికింది మరియు స్థిరపడింది. ఒక కొండ శిఖరం మీద దాన్ ధైర్యంగా నిలగడింది. చుట్టూ అడవి తోడేళ్ల గుంపుతో చుట్టుముట్టబడి గొప్ప పందిపైకి తోడేళ్ల గుంపు దూసుకొచ్చి గందరగోళంగా క్రూరంగా పోరాటం మొదలుపెట్టాయి. ఉగ్రరూపంతో కళ్ళు మూసుకుపోయిన గ్రేట్ పిగ్ అల్లకల్లోలం మధ్య హెన్రీపై ప్రాణాంతకమైన శక్తి విస్ఫోటనాన్ని విసురుతుంది. అతను కొట్టబడ్డారు మరియు నేలపై పడిపోయారు. అతను ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చి హెన్రీని పట్టుకుని సురక్షితంగా లాక్కెళ్తారు. తమ మిగిలిన శక్తిని కూడగట్టుకుని ఆ వీరులు మళ్లీ గుంపుగా ఏర్పడ్డారు. హఠాత్తుగా కాంతి మళ్లీ కనిపిస్తుంది, ప్రకాశవంతంగా మరియు బలంగా. ప్రపంచం మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది. సమతుల్యత దాదాపు పునరుద్ధరించబడింది. అయినప్పటికీ ఆ గోళం పడిపోతుండగా గొప్ప పంది దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. నిరాశ ఆవహించింది. అయితే ఆ గారీ గోళం వినాశకరమైన చివరి దాడి చేసింది. ఆ జీవిని ఈకొత్తి ఆ గోళాన్ని శాశ్వతంగా పొందేలా చేసింది. వారి వశంలో గోళం మరోసారి ఉండటంతో ఉత్కంఠభరితమైన యుద్ధం దగ్గరలోనే ఉంది. స్టీవ్ మాల్గోయాను ఎదుర్కోవడానికి ముందుకు సాగుతారు. అతను ఆమె కళ్లలోకి తీక్షణంగా చూస్తున్నారు. 3 సార్లు ఆమె దాడి చేస్తుంది, కత్తి దాచిపెట్టి. స్టీవ్ తన విజయాన్ని గుర్తించినప్పటికీ చివరి దెబ్బ తీయకుండా అతను అక్కడి నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అతను ఆమె ప్రాణాలను కాపాడతారు కాబట్టి ఆమె వైఫల్యం యొక్క అవమానాన్ని గరించాలి. ప్రమాదాన్ని తొలగించిన తరువాత స్టీవ్ సిబ్బందికి వీడ్కోలు పలుకుతారు. హెన్రీని చూస్తూ అతను అతనికి పైలోకంలో తనతో కలిసి ఉండమని ఆహ్వానం పంపారు. ఒక కొత్త ఆరంభం మరియు శాశ్వత నివాసం ఉంటుందని వాగ్దానం చేశారు. హెన్రీ చిరునవ్వును అందించారు, కాని తల అడ్డంగా ఊపారు. అందరినీ ఆశ్చర్యపరిచే ముందు అతను తన నమ్మకమైన తోడేలు సహచరుడు డెన్నిస్తో మళ్లీ కలుస్తారు. డెన్నిస్ పక్కన అతను మోకాళ్లపై కూర్చున్నప్పుడు అతను పత్తీని డాన్కి అందించారు. నతాలి మరియు డాన్ల ధైర్యానికి అతడు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గారెట్ను ఆలింగనం చేసుకుంటూ అతనొక నిజమైన స్నేహితుడని, ధైర్యవంతుడైన యోధుడని కొనియాడారు. ప్రతి వ్యక్తి పోర్టల్లోకి అదృశ్యమవుతుండగా స్టీవ్ వెనకాడుతున్నారు. అది పైలోకపు ప్రశాంతతకు తిరిగి వెళ్లే అతని ప్రణాళికను భంగపరుస్తుంది. ఊపిరి పీల్చుకుని మనస్సును ద్రౌజపరుచుకుని జూమికి దారితీసే ద్వారం గుండా ముందుకు సాగారు. వారం తిరిగేసరికి పరిసరాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అతను వ్యాపార ప్రయత్నాలలో మరియు వీడియో గేమ్లలో రెండింటిలోనూ రాణిస్తారు. ప్రత్యేకించి తన స్నేహితులతో కలిసి ఆడుతున్నప్పుడు మరింత బాగా ఆడతారు. వారి అద్భుతమైన సాహసం నుండి ప్రేరణ పొందిన ఒక కొత్త వీడియో గేమ్ విడుదల చేయబడింది. నేను ప్రస్తుతం చెప్పలేనంత ఆనందాన్ని మరియు పరిపూర్ణతను అనుభవిస్తున్నాను. నతాలి తన సొంత స్వీయరక్షణ అకాడమీని స్థాపించింది. సంవత్సరాల తరబడి కృషి తర్వాత హెన్రీ చివరకు తన జెట్ప్యాక్ను విజయవంతంగా ఆన్ చేసి గాలిలో ఎగిరారు. తద్వారా తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. ఇక్కడితో కథనం ముగుస్తుంది. నిజంగానేనా? ఆ తుఫాను రాత్రి వారి విధి కలయిక నుండి అతను మానవ భాషలో ప్రావీణ్యం సంపాదించారు. అతని పూర్తి దృష్టి ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేయాలనే దానిపైనే ఉంది. అతని ప్రతిపాదనతో అంతిమంగా ముగింపు పలికినట్లు అయింది.